కందుకూరి రామభద్రరావు రచనలు లేమొగ్గ, తరంగిణి, గేయమంజరి మొదలైనవి. బహుళ కావ్యములను పరికింపగావచ్చు. ఈ పద్యం వేమన రచించారు. వేమన 17-18 శతాబ్దాల కాలం నాటి కవి. సుమతీ శతకకర్త బద్దెన 13వ శతాబ్దం వాడు. గువ్వల చెన్నడు 17-18 శతాబ్దాలకు చెందిన కవి. గువ్వల చెన్న మొకటంతో శతకం రాశాడు. జంధ్యాల పాపయ్య శాస్త్రి గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు మండలం కొమ్మూరు గ్రామ నివాసి. జంధ్యాల పాపయ్య శాస్త్రి రచనలు విజయశ్రీ, ఉదయశ్రీ, కరుణశ్రీ మొదలైనవి. తెలుగు బాల శతకకర్త జంధ్యాల పాపయ్య శాస్త్రి. దువ్వూరు రామిరెడ్డి నెల్లూరు జిల్లా వాసి. దువ్వూరి రచనలు కృషివలుడు, జలదాంగన, గులాబీ తోట, పానశాల మొదలైనవి. తాళ్లపాక తిమ్మక్క తెలుగులో మొదటి కవయిత్రి. తాళ్లపాక తిమ్మక్క అసలు పేరు తిరుమలమ్మ. సుభద్రా కళ్యాణం రచించింది తాళ్లపాక తిమ్మక్క. అందమైన పాట రచయిత జీవి సుబ్రహ్మణ్యం. తెలుగులో నవ్య సంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శ చేసిన వారు జీవి సుబ్రహ్మణ్యం గారు. జీవి సుబ్రహ్మణ్యం గారి రచనలు వీరరసం, రసోల్లాసం మొదలైనవి. దిలీపుడి భార్య పేరు సుదక్షిణాదేవి. దిలీపుడి కుమారుడు రఘుమహారాజు. ఓ రాజా, నీ ధర్మనిరతిని పరీక్షించడానికే మేం ఈ సింహాన్ని సృష్టించాము. నువ్వు మా పరీక్షలో నెగ్గావు. ఇక నీవు నిశ్చింతగా వెళ్ళవచ్చు అని దిలీపునితో దేవతలు పలికారు. మా ఊరి ఏరు ప్రకృతి వర్ణన ఇతివృత్తంగా సాగిన గేయం. మా ఊరి ఏరు గేయ రచయిత మధురాంతకం రాజారాం. రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400లకు పైగా కథలు రాసిన రచయిత మధురాంతకం రాజారాం. ఉత్తమ ఉపాధ్యాయుడిగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన రచయిత మధురాంతక రాజారాం. పంట చేలు పాట రాసింది పాలగుమ్మి విశ్వనాథం. పాలగుమ్మి విశ్వనాథం లలితా సంగీతానికి ప్రచారం కల్పించారు. బుద్ధిబలం కథ